చెప్పి మీకు నిజంగా కొద్ది కూడా సోయకి రాదా అని అడుగుతా ఉన్నా నేను. ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అయ్యా నాకు డబ్బులు లేవు కాబట్టి నేను చెప్తానంటే ఆఖరికి ఆ రోజున ఎవరిని మోసం చేద్దామని ప్రజల ఓట్లేస్తే లేక ఎన్నికలు అయిపోతే బ్రాకెట్లో ఈవీఎంలు ఉంటాయనుకోండి, ఇప్పటికీ లెక్క చెప్పండి 12.5 లక్షల ఓట్లు కూడా ఉంటాయనుకోండి, అంటే ఏరు దాటినాక బోడి మల్లన్న అని చెప్పే మాట తప్ప ఇంకోటి కాదన్న సంగతి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే మాకు తెలిసిన విషయాలు ఉన్నాయి. ఆఖరికి మీరు గుంటూరు మిర్చి యార్డుకి Z+ కేటగిరీ ఉండి ఈ రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన నాయకుడు అక్కడికి పరామర్శకు వెళ్తా ఉంటే మీరు పోలీసు వాళ్ళని అక్కడ రక్షణ వలయాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారు? కావాలనే ఏర్పాటు చేయడం లేదని అక్కడ అందరూ మాట్లాడుకుంటా ఉంటారు. బహుశా మీరు అనుకుని ఉంటారు ప్రజలు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, రైతులు జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు, రైతులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పక్షాన ఉన్నారు, గతంలో ఉన్న ప్రభుత్వం ఆలోచన విధానం పక్షాన. కానీ మిమ్మల్ని కోరేది ఒక్కటే, నేను ఆఖరికి మీరు ఒక్క నిమిషం ఆలోచించి పనిచేయమని కోరుతా ఉన్నా. మీ ప్రయారిటీస్ చెప్పండి. కోర్టు కూడా చెప్పింది, అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారు, కొడతారు అని బహుశా కోర్టు ఇప్పుడు కామెంట్ చేసింది. అది మీ ప్రయారిటీలో ఉందా? ఫస్ట్ ప్రయారిటీ లేక ప్రజలు ఉన్నారా? ప్రజల్ని ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోమని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానంలో, వైఎస్ఆర్సీపీ ఆలోచన విధానంలో ప్రజలు ప్రథమంగా ఉంటారు. ముఖ్యంగా రైతాంగం, అన్ని వర్గాల వాళ్ళు ఇందులో భాగస్వాములుగా ఉంటారు సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. మీరు చాలా తేలిగ్గా మాట్లాడుతూ ఉంటారు. తేలికమైన మాటలు మానేసేయండి. ఇది అడుగుతా ఉన్నాం, మిర్చిని మీరు కొంటారా లేక తగిన మద్దతు ధరతో కేంద్ర ప్రభుత్వం చేత కొనిపిస్తారా లేక సబ్సిడీ ఇస్తారా? చెప్పాలి. ఈ రోజున ఉత్తరం రాశామంటే కాదు, క్షమాపణలు చెప్పినాం, ఉత్తరం రాసినాం, నమస్కారాలు పెట్టినాం అంటే కుదరదు అన్న సంగతి ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీరు అన్ని సమస్యల్ని పక్కకు మళ్లించేదాన్ని చూస్తాం. 9 నెలలుగా గమనిస్తా ఉన్నాం. విద్య, వైద్యం, అట్లాగే అన్ని రంగాలు కూడా సంక్షోభంలోకి పడిపోతా ఉంటే మీరు ఏమాత్రం పట్టించుకోరు, ఊరికే మాట్లాడతారు. ఎట్లా మాట్లాడతారంటే మొన్న ఒకటేదో ఇక్కడ చూశాను, ప్రతి నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతాం మేము అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు 15 జిల్లాల్లో 15 కొత్త మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పక్షాన ఒకవైపున గ్రామీణ ప్రాంతాలకు, వివిధ జిల్లాలకు టెర్షరీ కేర్ ఇచ్చే ఫెసిలిటీకి ఒకవైపున ప్రయత్నం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల్లో మతాల్లో ఉన్న బీద పిల్లలకి సీట్లు వచ్చే విధంగా ప్రభుత్వ పక్షాన చదువు చెప్పే విధంగా ఏర్పాటు చేస్తే, బహుశా నాకు తెలిసి మీ ప్రభుత్వం తప్ప ఈ దేశంలో ఏ ప్రభుత్వం కూడా మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు అని రాసిన ప్రభుత్వాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఆఖరికి పైగా దాన్ని పీపీపీ మోడీ కింద నేను ఇస్తానని చెప్తా ఉన్నాం. అంటే మీతో అంటగాగే ప్రైవేటు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం తప్ప ఇందులో ఇంకోటి నాకు కనపడడం లేదు. ప్రత్యక్షంగా 50% సీట్లు అమ్ముకునే ప్రయత్నం, దాని పేరు ఏదన్నా పెట్టుకొని అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రావాల్సిన సీట్లు రాకుండా పోయే ఒక నష్టం. కనుక ఇప్పటికే అడుగుతా ఉన్నాం, మిమ్మల్ని ఒకటి దయచేసి మీరు మీ ప్రభుత్వం పనిచేయమనే కోరుతా ఉన్నాం. మీరు పని చేయలేకపోతా ఉన్నారు, కేవలం మాట్లాడలే. బహుశా దీనికి కూడా మీ వాళ్ళు మాట్లాడతారు, ఇబ్బంది ఏం లేదు. ప్రజలకు ఏం చేస్తారు?